కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు ఏమనడో ఇందాం ఒకసారి దా కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లగ్జరీ కార్ల స్కామ్ కేసులో నిందితుడు బసరత్ ఖాన్పై ఈడీ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించడాన్ని బండి సంజయ్ స్వాగతించారు. లగ్జరీ కార్ల స్కామ్ కేసులో అహ్మదాబాద్ డిఆర్ఐ అరెస్టు చేసిన ఈడీ కేసులో ఉన్న నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్ కారులో ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నాడు అని బండెద్దు ప్రశ్నించింది. ల్యాండ్ క్రూజర్ కారుని కేటీఆర్ మార్కెట్ ప్రైస్కి కొన్నారా, అండర్ వాల్యూడ్ ధరకు కొన్నారా, కేసీఆర్ ఫ్యామిలీతో లింకు ఉన్న కంపెనీల వాళ్ళ పేరును కారు ఎందుకు రిజిస్టర్ అయ్యిందంటూ ప్రశ్నలు వదిలిపెట్టిండట. స్మగుల్డ్ చేసిన కార్లలో కారు పార్టీ నడుస్తుందా, నిజాలు బయటికి రావాలని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని బండి సంజయ్ ఇక మరి